నమస్కారం మాకల్స్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ జారీ చేసిన కొత్త చట్టం లా నంబర్ 4 ఆఫ్ 2026 ప్రకారం ఇకపై దుబాయ్లో షేడ్ హౌసింగ్ నిర్వహణ మరియు నివాసాలపై కఠినమైన నిబంధనలు అమలు కానున్నాయి। నగరంలో పెరుగుతున్న జనసాంద్రతను క్రమబద్ధీకరించడానికి, అక్రమ నివాసాలను అరికట్టడానికి మరియు నివాసులకు ఆరోగ్యకరమైన సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడానికి చట్టం రూపొందించబడింది। దీని ప్రకారం ఏ యజమానైనా తన నివాసాన్ని ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు లేదా వ్యక్తులకు షేరింగ్ పద్ధతులు ఇవ్వాలంటే దుబాయ్ మున్సిపాలిటీ నుండి ముందస్తు అనుమతి పొందడం తప్పనిసరి। నివాస ప్రాంతాన్ని బట్టి అక్కడ ఎంతమంది ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఎంత స్థలం కేటాయించాలి మరియు ఎలాంటి సదుపాయాలు ఉండాలనే అంశాలను మున్సిపాలిటీ నిర్ణయిస్తుంది। ముఖ్యంగా అద్దెకు తీసుకున్న వ్యక్తి ఆ నివాసాన్ని మళ్లీ ఇతరులకు సబ్లీజ్కి ఇవ్వడం ఈ చట్టం ప్రకారం పూర్తిగా నిషిద్ధం। ఈ నిబంధనలు అతిక్రమించే వారిపై ప్రభుత్వం అత్యంత కఠినమైన జరిమానాలు విధించనుంది। నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే కనిష్టంగా 500 దిర్హాంల నుండి గరిష్టంగా 5 లక్షల దిర్హాంల వరకు జరిమానా విధిస్తారు। ఒకవేళ ఏడాదిలోపు అదే తప్పు మళ్లీ పునరావృతమైతే ఆ జరిమానా దిర్హాం 10 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది। అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నివాసాల నుంచి అద్దెదారులను ఖాళీ చేయించడం, విద్యుత్ మరియు నీటి సరఫరా నిలిపేయడం వంటి చర్యలు కూడా తీసుకోవచ్చు। ఇప్పటికే షేరింగ్ పద్ధతులు నివసిస్తున్న వారు లేదా వాళ్లను ఇళ్లకు అద్దెకిస్తున్న వారు ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోపు తమ నివాసాలను కొత్త నిబంధనలకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది। దీనివల్ల దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత పెరగడమే కాకుండా నగర జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు। పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధాన్ని కాస్తైనా ఆపేందుకు అంతర్జాతీయ సమాజం గట్టి చర్యలు చేపట్టింది। గల్ఫ్ దేశాలపై ఇరాన్ జరుపుతున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానం భారీ మెజార్టీతో ఆమోదం పొందింది। ఈ తీర్మానానికి భారతదేశం కో స్పాన్సర్గా నిలిచి తన వ్యూహాత్మక మద్దతును ప్రకటించడం గమనార్హం। కాగా ఇరాన్కు మిత్ర దేశాలైన చైనా, రష్యా వంటి దేశాలు కనీసం దీనికి అడ్డు చెప్పలేకపోయాయి। ముఖ్యంగా ఈ ఓటింగ్ లో పాల్గొనకుండా ఉండడమే కాకుండా ఖమేనీ మృతి గురించి చర్చ తీసుకురాకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాయి। బహ్రెయిన్ నేతృత్వంలో వచ్చిన ఈ తీర్మానానికి ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలు మద్దతు తెలిపాయి। అందులో భారత్ కూడా ఉండడం గమనార్హం। ఇరాన్ దాడులు అంతర్జాతీయ చట్టాలను తొంగలు తొక్కుతున్నాయని, ఇది ప్రపంచ శాంతికి పెనుముప్పుగా మారిందని ఈ తీర్మానం చెప్పింది। ప్రధానంగా బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ, జోర్డాన్ వంటి దేశాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను వెంటనే ఆపాలని ఐరాస స్పష్టం చేసింది। అంతేకాకుండా హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకలు రాకపోకలను అడ్డుకోవడాన్ని, సముద్ర మార్గాల్లో అశాంతిని సృష్టించడాన్ని భద్రతా మండలి ఏకకంఠంతో ఖండించింది। భద్రతా మండలిలో మొత్తం 15 సభ్య దేశాలుండగా 13 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి। ఇరాన్కు ఆప్తమిత్రులుగా పేరున్న రష్యా, చైనాలు మాత్రం దీనికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా కేవలం ఓటింగ్కు దూరంగా ఉండిపోయాయి। అయితే ఈ తీర్మానంపై రష్యా, చైనా అసంతృప్తిని వ్యక్తం చేశాయి। ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ కోసం గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్న 4 బహ్రెయిన్ జాతీయులను అరెస్ట్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది। ప్రస్తుతం ఒకరు విదేశాల్లో ఉన్నారని, త్వరలోనే అతన్ని కూడా అరెస్ట్ చేస్తామని తెలిపింది। దర్యాప్తులో మొదట అరెస్ట్ అయిన వ్యక్తి సూచనలను అనుసరించి బహ్రెయిన్లోని ముఖ్యమైన ప్రదేశాల కోఆర్డినేట్లను రికార్డ్ చేయడానికి హై రిజల్యూషన్ ఫోటోగ్రఫీని ఉపయోగించినట్లు మిగతా వారు తెలిపారు। ఈ సమాచారం ఎన్క్రిప్టెడ్ సాఫ్ట్వేర్ ద్వారా ఐఆర్జీసీకి పంపినట్లు గుర్తించారు। అరెస్ట్ చేసిన వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపారు। ప్రజల భద్రతను కాపాడడానికి మరియు చట్టపరమైన పరిణామాలను నివారించడానికి అధికారిక వనరుల నుంచి సమాచారాన్ని పొందాలని అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది। ధృవీకరించిన వీడియోలు లేదా వార్తలను తిరిగి పోస్ట్ చేయొద్దని హెచ్చరించింది। హరమైన్ హైస్పీడ్ రైల్వేను రమదాన్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు 7 లక్షల మందికి పైగా సందర్శకులు మరియు యాత్రికులు ఉపయోగించుకున్నారని ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ ప్రకటించింది। హరామైన్ హైస్పీడ్ రైలు మొత్తం 2300 ట్రిప్పులు తిరిగిందని టీజీఏ వివరించింది। ఈ రైలు నగరాల మధ్య రోడ్ నెట్వర్క్లపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా లబ్ధిదారులకు వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణం లభిస్తుందని ప్రయాణాన్ని అందిస్తుందని అథారిటీ వెల్లడించింది। ఇక హరమైన్ హైస్పీడ్ రైలు ఏడాది పొడవునా యాత్రికులకు సేవలందించే కీలకమైన రవాణా ప్రాజెక్టులో ఒకటి। ఇది మక్కా మరియు మదీనాలను జెడ్డా, కింగ్ అబ్దుల్లాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు కింగ్ అబ్దుల్లా ఎకానమిక్ సిటీ ద్వారా కలుపుతుంది। ప్రపంచంలోని 10 వేగవంతమైన రైళ్లలో ఇది ఒకటిగా నిలిచింది। దీని షెడ్యూల్ వేగం గంటకు 300 కిలోమీటర్లని అథారిటీ తెలిపింది।
ఒమాన్ సుల్తానేట్లోని సలాలా పోర్టును లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడి చేసి చేయడాన్ని ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిని ఖతార్ ఒక స్పష్టమైన దురాక్రమణ చర్యగా మరియు అంతర్జాతీయ చట్టం మరియు దాని సూత్రాలను ఉల్లంఘించినట్లుగా భావిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతను తగ్గించడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్న ఒమాన్ సుల్తానేట్ను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని హితవు పలికింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి దాడులు ఈ ప్రాంత భద్రత మరియు స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని, అలాగే ప్రాంతీయ మరియు అంతర్జాతీయ ప్రయత్నాలు బలహీనపరిచే ప్రమాదం ఉందన్నారు. ఒమాన్ సుల్తానేట్కు ఖతార్ పూర్తి సంఘీభావం తెలియజేస్తుందని తెలిపింది. దాని సార్వభౌమాధికారం, భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి ఒమన్ తీసుకునే అన్ని చర్యలకు మద్దతుంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అధికారిక అనుమతి లేకుండా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న వ్యక్తులు లేదా సంస్థలను గుర్తించేందుకు సహాయపడాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ప్రజలను కోరింది. లైసెన్స్ లేని సంస్థలతో కలిగే నష్టాల గురించి హెచ్చరించింది. పౌరులు మరియు నివాసితులు ఏమైనా అనుమానాస్పద కార్యకలాపాల గురించి తెలిస్తే 22972999 హాట్ లైన్ కు కాల్ చేయడం ద్వారా లేదా ఈమెయిల్ ప్రొటెక్టెడ్ కు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని నివేదించాలని కోరింది. చట్టవిరుద్ధమైన ఆర్థిక పద్ధతులను తగ్గించడంలో సమాజం నుండి సహకారం కీలక పాత్ర పోషిస్తుందని సిబికే తెలిపింది. కువైట్లో సురక్షితమైన ఆర్థిక వాతావరణాన్ని నిర్వహించడానికి, కస్టమర్ల హక్కులను రక్షించడానికి మరియు కువైట్ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి మద్దతు ఇవ్వడానికి దోహదపడుతుందని పేర్కొంది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.